ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాతాపితృ సమం దైవం నైదైవం మాతృ సమ అంటే తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చెప్తోంది. కాబట్టి మనకి ప్రతి సంవత్సరంలో కూడా విశేషమైనటువంటి ఒక పక్షం ఉంది, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే. ఎందుకంటే దుర్మార్గపు నికృష్టులు నీచులు కొంతమంది ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆర్థిక కార్యక్రమాల్ని, తల్లిదండ్రుల యొక్క మాసికాలు, వారి చేయండి శ్రాద్ధ కర్మలు కూడా విస్మరిస్తున్నారు. లోకం పోకడ కలి ప్రభావము చేత నేను అక్కడ పెట్టొచ్చాను, నేను మతం మారాను, నాకు దాని మీద నమ్మకం లేదు అనేటువంటి దౌర్భాగ్యులు పెళ్ళాం మీద కోపంతోనో మొగుడు మీద కోపంతోనో లేదా నా కార్యక్రమాలలో బిజీ ఉన్నా అని చెప్పేసి తల్లిదండ్రులకి కనీసం వారు చనిపోయినప్పుడు ఆర్థిక కర్మ, పిండ ప్రదానము, తిలతర్పణం ఇచ్చేటువంటి స్థితి కూడా లేనటువంటి వ్యక్తులు నరక కూపంలో పడతారు. వారికి నానాయోని జన్మల్లో పుడతారు. వాడు అది పంది రూపమే రావచ్చు, కుక్క జన్మ రావచ్చు. అది కూడా కుక్క జన్మ ఏంటి, ఈ గ్రామాల్లో తిరిగేటువంటి వీధి కుక్కల జన్మ కూడా ఎత్తవచ్చు, లేదా దోమ జన్మ ఎత్తవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని నానాయోని లేదా తల్లిదండ్రులని కావాలని హింసించి వాళ్ళ చావుకి కారణమైనటువంటి వాళ్ళు ఈ నులు పురుగులు ఉంటాయి కదా, అశుద్ధంలో ఉండేటువంటి పురుగులు ఉంటాయి కదా, అటువంటి పురుగుల్లా కూడా పుట్టే అవకాశం ఉంటుంది. అది జన్మ అదే. తల్లిదండ్రులని కనుక మనం బాధ పెడితే, తల్లిదండ్రుల యొక్క మన యొక్క వాత్సల్యాన్ని మనం కోల్పోతే, వారి యొక్క ప్రేమానురాగాలు కోల్పోతే ఎటువంటి జన్మలే వస్తాయి వాళ్ళని బాధ పెట్టిన వాడికి. గతించిన తర్వాత వారి స్వర్గలోక ప్రాప్తి కొరకు మనం ప్రయత్నం చేయాలి, వారి మోక్షాని కొరకు మనం మోక్ష ప్రాప్తి కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఆ ఒక్కరోజు వాళ్ళకి మనం ఆ ఒక్క రోజును వారికి అర్పణ చేయలేకపోతున్నాం. నీవు బిజీ ఉంటే ఎవడికి కావాలి? నీ డబ్బు, నీ కోట్లు సంపాదిస్తే నిన్ను కాల్చేప్పుడు, నేను పూడ్చేటప్పుడు అవన్నీ నీతో పాటు వస్తాయా? కానీ అదే తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి తర్పణాదులు, పిండ ప్రదానము వారి మోక్షానికి కారణమవుతూ తదుపరి నీ యొక్క మోక్షానికి, నీ యొక్క ఊపిరినంత వరకు అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి వాళ్ళ ఆశీర్వచనం ఉంటుంది. అంత కనీసం తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయనటువంటి వ్యక్తుల కొరకు, అంటే ఏ మాఘమాసంలో తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, ఆ సమయంలో ఆ తిథిలో వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. సరే, అనేక కారణాల వల్ల మర్చిపోయినా, వదిలిపోయినా, కోపతాపాలతో విసర్జించినా, వదిలేసినా, ఇప్పుడు మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షం అది ఇవాళ నుంచే ప్రారంభమైంది. ఇటువంటి పితృపక్షాలలో మనకి పితృదేవతలకి పిండ ప్రదానం. ఉదాహరణకి జనవరి 10వ తేదీ మీ అమ్మగారు, నాన్నగారు కాలం చేశారు. ఆ రోజు పంచమి తిథి అయింది అనుకుందాం. మీరు గత సంవత్సరంలో పంచమి తిథి మర్చిపోయారు, లేదంటే ఇంకొక కారణాల వల్ల, లేదా మైలు వచ్చిందో, పురుడు వచ్చిందో, దాన్ని వదిలిపెట్టాం, మర్చిపోయాం. ప్రయాణం వల్లనో, మరుపు సహజమే, అలా మర్చిపోతే ఇబ్బంది లేదు. అలా మర్చిపోయినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల దాన్ని 6 సంవత్సరాలు చేయనకపోతే ఈ పితృపక్షాల్లో తప్పకుండా మహాలయ పక్షాల్లో ఈ యొక్క తల్లిదండ్రులు తండ్రి గారు ఏ తిథి చనిపోతే ఆ తిథి రోజున పితృదేవతల కర్మలు ఆచరించాలి. తప్పకుండా ఇటువంటి మహాలయ పక్షంలో ఆచరిస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది, మోక్షాన్ని పొందుకుంటారు, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుకుంటారు. ఇంట్లో ఆబ్దికం రోజున కాసింత నెయ్యి వేసి, నూనె వేసి, దీపారాధన చేసి. దీపం ఎందుకండి అంటే పితృదేవతల కొరకు దీపం ఎందుకు పెట్టాలి? ఒకటే ఒత్తి వేసి దీపం పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే పితృదేవతలకి నరకకూపం అంతా కూడా అంధకారం. ఈ నరకకూప అంధకారం నుంచి బయటపడి స్వర్గలోక ప్రాప్తి కొరకు వాళ్ళ దీపాన్ని మనం వెలిగిస్తే ఆ దీప వెలుతుల్లో వారు నరకం నుంచి బయటపడి స్వర్గలోక ప్రాప్తి కొరకు వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తారు. యమకింకరుల యొక్క ఇబ్బందుల్ని అధిగమించి మోక్ష ప్రాప్తి పొందుకుంటారు. కనుక దీపారాధన, పిండ ప్రదానము, వారు ఇచ్చేటువంటి జన్మ కోసము, మన జన్మరాహిత్యం పొందడానికి పితృదేవతలకి పిండ రూపంలో వారిని ఆహ్వానించి, పూజించి, వారికి నమస్కరిస్తే వారు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుకుంటారు. తప్పకుండా మనము ఈ మహాలయ పక్షంలో వదిలిపెట్టకుండా వారికి తిలతర్పణాదులు ఇచ్చే ప్రయత్నం చేయాలి. తప్పకుండా అటువంటి మహత్ కార్యాన్ని పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించి చేయాలి. చాలా పరమ పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించాలి మనం. అలాంటి పితృదేవతలకి తీర్థశ్రాద్ధం పైన, అంటే ఏదైనా నదీ తీరంలో కానీ, లేదా ఏదైనా క్షేత్రంలో కానీ, కాశీ లాంటి ప్రదేశంలో కానీ, గయా శ్రాద్ధం, గయలో కానీ
ఇలా మనం ఎక్కడైనా సరే అటువంటి పవిత్రమైన స్థలాల్లో కుదిరితే అక్కడ మహాలయ పక్షంలో తిథులు నిర్వహించాలి, ఆబ్దికాలు పెట్టాలి, పిండ ప్రదానం చేయాలి. కనీసం ఆ రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి, కనీసం స్వయం పాకం ఇవ్వాలి, తిల తర్పణ వదిలిపెట్టాలి. ఆ తర్పణ వదిలిపెట్టడం వల్ల వారికి దాహార్తి తీరుతుంది. ఆ దాహార్తి తీరడంతో వాళ్ళు మళ్ళీ కొంత ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. మనకి సంవత్సరం వాళ్ళకి ఒక రోజుతో సమానం కాబట్టి ప్రతి సంవత్సరంలో ఆ ఒక్కరోజు మనం వాళ్ళ తిలతర్పణ ఇస్తే వారికి ప్రతినిత్యం ఆ నరకం నుంచి బయటపడి మోక్షాన్ని పొందుకొని మనల్ని ఆశీర్వదించగలిగే అదృష్ట యోగం. అందుకని పిండ ప్రదానం చేయాలి. అటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క మహాలయ పక్షంలో మనకి ఆల్రెడీ ప్రారంభమైంది ఈ రోజు నుంచే. ఇక్కడ విశేషమైన కొన్ని రోజులు ఉన్నాయి మనకి. పంచమి, దశమి, ఏకాదశి, అమావాస్య. ఈ 4 రోజులలో మనము తప్పనిసరిగా మనం పితృదేవతలకి మనం పిండ ప్రదానం తర్పణం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే కొంతమందికి తిథి తెలియదు, చిన్నప్పుడే పాపం తల్లిదండ్రులు కాలం చేసి ఉంటారు, ఎవరు లేరు. కానీ ఆ వ్యక్తికి ఒక తపన ఉంటుంది, అరే నా పితృదేవతలకి మోక్షం కోసం నేను చేయాలని తపన ఉంటుంది. అన్నదానం చేసినా ఎన్ని చేసినా తర్పణం ఇవ్వలేదు కదా అన్నటువంటి భావన ఉంటుంది. అటువంటి వారి కోసము ఈ యొక్క మహాలయ పక్షంలో రేపు వచ్చేటువంటి 21వ తేదీ ఆదివారం అమావాస్య రోజున పితృతర్పణం తప్పకుండా ఇవ్వండి. ఆ రోజు అమావాస్య. మహాలయ పక్షంలో అమావాస్య పిండ పితృదేవతలకి ఆ యొక్క చేసేటువంటి కర్మకాండలు మన పితృదేవతలకి సంపూర్ణమైనటువంటి ప్రశాంతతని కలిగిస్తాయి, అనేకమైనటువంటి మోక్ష మార్గాన్ని కలిగిస్తాయి. మనకి ఉన్నంత వరకు కూడా సమస్త సుఖాలు అనుభవించి అంతిమంలో మనం కూడా మోక్షం పొందవచ్చు. పున్నామ నరకం నుంచి మనం కూడా విముక్తులమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ తిథులలో తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. విధియ రోజు కూడా చాలా మంచిది చేయండి. అలాగే మనకి ఈ 11వ తేదీ రోజున బాగా గుర్తుపెట్టుకోండి, 11/9/2025 గురువారం రోజున ఒక విశేషమైనటువంటి శ్రాద్ధం గురించి చెప్పబడింది. ఇది చాలామందికి తెలియకుండా పోతుంది. అందుకే మనము అనేక గ్రంథాలని తిరిగి వేస్తుంటే ఇలాంటి కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. 11వ తేదీ భరణి నక్షత్రం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం సమయం నుంచి భరణి నక్షత్రం ఉంది అపరాహ్నంలో. అంటే పితృదేవతలకి అపరాహ్న కాలంలో మనం పిండ ప్రదానం చేయాలి. అలాగే 11వ తేదీ మనకి భరణి నక్షత్రం ఉంది. ఆ రోజు భరణి నక్షత్రం రోజున కనుక మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే, పిండ ప్రదానం చేస్తే సాక్షాత్తుగా గయా శ్రాద్ధ ఫలితం వస్తుంది. ఇది స్పష్టంగా మనకి ధర్మ గ్రంథాల్లో ఉంది. ధర్మ గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. భరణి శ్రాద్ధం, భరణి తేదీ రోజున భరణి నక్షత్రం రోజున కనుక మనము ఆ రోజు శ్రాద్ధం చేస్తే, ఆ రోజు చవితి పంచమి రెండు కలిసి 12:45 వరకు చవితి ఉండి తదుపరి పంచమి కూడా ఉంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పంచమి శుభమే, చవితి మనకి తల్లిదండ్రుల తిథి అనుకోవచ్చు. కానీ ఆ రోజు భరణి నక్షత్రం శ్రాద్ధం చేయడం వల్ల ఖచ్చితంగా మనకి గయా శ్రాద్ధ ఫలితం వస్తుంది. అందులో గురువారం అవడం అది ఇంకా విశేషమైన రోజు. అంటే ఆ రోజులలో పితృదేవతలు తప్పకుండా మన ఇచ్చేటువంటి తర్పణాదుల్ని, ఇతరత్ర పిండ ప్రదాన హోమాలు కానీ ఇవన్నీ కూడా వారు స్వీకరించి ప్రసన్నులై ప్రశాంతమైన మనస్సుతో, నా పిల్లలు నాకు తర్పణ వదిలిపెట్టారు, నాకు ప్రశాంతంగా ఉంది, నా మనసు సుఖంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక నేను మోక్షానికి వెళ్ళగలనటువంటి ఒక ఆనందంతో వాళ్ళ యొక్క ప్రయాణం మళ్ళీ సుఖంగా నరకముల నుంచి బయటపడుతూ, వైతరి నది కానీ ఇతరత్ర నరక కూపల నుంచి బయటపడుతూ ఒక్కొక్క మెట్టు వాళ్ళు స్వర్గలోకం వెళ్తూ, స్వర్గలోకం తర్వాత వాడు మోక్షాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి మీరు 11/9/2025 గురువారం రోజున కూడా ఈ నెలలో తప్పకుండా మీరు తల్లిదండ్రులకి శ్రాద్ధకర్మ చేయండి. అది కూడా అద్భుతమైనటువంటి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అలాగే అమావాస్య తిథులు, అందులో ఏకాదశి తిథి సాక్షాత్తు విష్ణుమూర్తిగా మన ఇంటికి వస్తాడు. పితృదేవతల రూపంలో విష్ణుమూర్తి మన ఇంటికి వచ్చి మనం ఇచ్చేటువంటి అర్ఘ్యపాధ్యాదులతో పాటుగా పిండ ప్రదాన తర్పణాదులను స్వీకరించి పితృదేవతల్ని మోక్షం కలిగిస్తాడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఏకాదశి రోజున మనం ఇటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది. కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి బహుళ పక్షంలో, మహాలయ పక్షంలో మన పితృదేవతల తృప్తి కొరకు, అత్తామామల కొరకు, బావమరుదుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, అమ్మమ్మ తాతయ్యల కొరకు, నానమ్మ తాతయ్యల కొరకు, ఇలా మనం వారిని ఉద్దేశించి మనం చేయగలిగేటువంటి చిన్ని కార్యక్రమం శ్రద్ధయా శ్రాద్ధం. శ్రద్ధగా పెట్టండి, పవిత్రంగా పెట్టండి, ఎంగిల్ లేకుండా మంచి పదార్థాలు వండి వారికి పిండ ప్రదానం చేసి 10 మందికి అన్నదానం చేయండి. మన పితృదేవతల సంపూర్ణ అనుగ్రహంతో మనకున్నటువంటి శనిగ్రహ పీడలు, ఈ నవగ్రహ పీడలు, దృష్టి దోషాలన్నీ కూడా ఇలా శుభ్రంగా మాయమైపోతాయి. ఈజీగా అవన్నీ తొలగిపోతాయి. మనకి పితృదేవత అనుగ్రహం ఉంటే సమస్తమైనటువంటి శుభాలు ఉంటాయి మనకి. కాబట్టి తప్పకుండా అటువంటి శుభమైనటువంటి రోజులలో మహాలయ పితృపక్షంలో వారికి చేసేటువంటి పాద్యాదులు మరియు వారికి ఇచ్చేటువంటి తిరుతర్పణాలు చేసి మనం కూడా పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకొని ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాలతో మన అంతిమంలో 100 సంవత్సరాల తర్వాత మన అంతిమంలో మోక్షాన్ని పొందుకునేటువంటి శుభ ప్రక్రియని మీరు తప్పకుండా ఆచరించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, సర్వేజన పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి ధర్మమైన విషయాన్ని మీరు 10 మందికి పంచుతారు. మీరు చాలా మంచివారు కాబట్టి 10 మందికి 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే అవకాశం ఉంటుంది. ఇటువంటి ధర్మమైనటువంటి కార్యక్రమాల గురించి మీరే ప్రచారం బాగా చేయండి, సనాతన ధర్మాన్ని కాపాడండి తెలియజేసుకుంటూ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.